క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామంలో శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము జీవవాక్కులో నేను మీ యొద్దకి వస్తాను. యోహాను సువార్త 14వ అధ్యాయము 18వ వచనంలో, నేను మిమ్ములను అనాథులుగా విడిచిపెట్టను, నేను మీ యొద్దకు వస్తాను. దేవుని వాక్యమే స్వయంగా బయలుపరచబడినది. మీరు దేవుని వాక్యాన్ని చదివినప్పుడు లేదా విన్నప్పుడు దాన్ని ఎలా చూస్తారు? మీరు దానిని సత్యంగా లేదా కేవలము ఒక కథగా సమర్థిస్తారా? నేను నిన్ను అనాథులుగా వదిలిపెట్టను లేక విడిచిపెట్టను, నేను నీ దగ్గరికి వస్తాను అని ఆయన చెప్పినప్పుడు, ఆయనను విశ్వసించే ప్రతి ఒక్కరూ నశించకుండా శాశ్వత జీవితాన్ని పొందాలని ఆయన చెప్పినప్పుడు అంతే శక్తివంతమైనది. యోహాను 3వ అధ్యాయము 16వ వచనము. ఇది వాగ్దానం కాదని మీరు అర్థం చేసుకోవాలి, కానీ ఇది వాస్తవం యొక్క ప్రకటన, ఒక ఆదేశము. దేవుడు రాజులకు రాజని మరియు ఆయన చెప్పేది చట్టమని గుర్తుంచుకోండి. దేవుని వాక్యము సత్యము మరియు మన బాధ్యత ఆయన సత్యానికి అనుగుణంగా ఎల్లప్పుడూ తదనుగుణంగా జీవించడము. నిన్ను విడిచిపెట్టను అనే ప్రకటన అతను మిమ్మల్ని దూరంగా పంపడు, మీతో ఒక్క క్షణము కూడా దూరం కాకూడదని ఆయన మాట. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1-2 వచనాలు, రక్షింపనేరక ఉండినట్లు యెహోవా హస్తము కురచకాలేదు, విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. మీ పాపాల వల్ల దేవుడు తన ముఖాన్ని మీ నుండి దాచాడని బైబిల్ ఎప్పుడూ చెప్పలేదు. లేదా మీ పాపాల కారణంగా దేవుడు తనను తాను మీ నుండి వేరు చేసుకున్నాడని కూడా చెప్పలేదు. ఇది మతము మరియు సంస్కృతి కలగలిపినది. ప్రభువైన యేసుక్రీస్తు వారు దీని గురించి ఏదైనా చేయడానికి వచ్చే వరకు పాపము ఒక సమస్యగా ఉండేది. దేవుని వాక్యము సత్యం యొక్క ప్రకటన. దానితో ఏకీభవించి అనుసరించే వారిగా ఉండడము, దాని స్పృహలో జీవించడము మన బాధ్యత. ప్రార్థనలో ఏకీభవించండి. పరలోకమందున్న మా తండ్రి, నా ఆత్మలో మీ వాక్యము ఉంచినందుకు ధన్యవాదాలు. మీరు నాకు వెలిగించిన జీవితము నాలో ఉన్న ప్రతి అణువును, నా శరీరంలోని ప్రతి ఎముకను మారుస్తుంది. ఇది యేసు నామములో నా మనస్సాక్షి మరియు నా విశ్వాసము. ఆమేన్.